శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘమాసం, మాఘపురాణం 14వ అధ్యాయం. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపు మహారాజా, మాఘమాసములో స్నానము ఆచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా. ఒక విప్రకన్య తన భర్తతో విష్ణు సాయుధ్యమును ఎలా పొందినదో వివరిస్తాను, సావధానుడవై విను. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను 4 వేదములు చదివి అర్థ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. బుద్ధియందు పేరుకు తగినట్లుగా పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్నలను పొంది ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు అవుట చేత అనేక మంది అతని వద్ద శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు సుశీలని పేరు గల బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాల భరణ, లేడీ కన్నుల వలె చక్కటి కన్నులు కలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. 9 రెక్కలను పోలు నల్లని పొడుగాటి తల వెంట్రుకలు, అందమైన ముఖవచ్చస్సుతో హంస నడకను మరిపించు నడక, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి ముక్కు, పండ్ల వరుసతో ఉన్న ఆమెను చూసిన వారికి మరలా మరలా చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వలక్షణములు కల తన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యక్రమమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళుతుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాటతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆటలో బయటకు పడిన బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వచ్చిన సుశీల సుమిత్రుని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవంతో విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందం చూడగానే సుశీల నెవ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటపడింది. సుమిత్రుడు తన పని కొరకు చాలా దూరం వెళ్ళాడు. కొంత దూరము వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును త్రాగుతూ మత్తెక్కి ఎగురుతున్నాయి. అక్కడ ఉన్న వివిధ ఫల వృక్షములు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూస్తున్నాయి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుతున్నాయి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందున వలన ఆ చల్లని నీరు తాగి చెట్ల నీడలో విశ్రమించాడు. వెనుక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును చూచి చెలించిపోయి తానే సుమిత్రుని పలకరించింది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చాను. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకుని నాతో కూడుము. నీ వయసు నా వయసు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చిన జంట వలె ఉన్నాము. చిలక గోరింకల వలె రతి మన్మధుల వలె లీనమైపోదాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలు చూడు ఎలా ఉన్నాయో. కాన రమ్ము, నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడవకుము. నా సుకుమార లేత శరీరమును సున్నితములగు అవయవములను నీకు అర్పింతును. నీవు
మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో అని అనేక విధముల ఆ విప్రకుమారిని తొందరపెట్టసాగింది. సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహం వలె ఉండిపోయాడు. కొంతసేపైన తరువాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహము కలుగుతున్నది. అదీయుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననవుతాను. నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవైనా హద్దు మీరు ప్రవర్తించుట భారత నారికి తగదు. అది కాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. నీ ప్రయత్నమును మాను. నీకు కష్టములు ఎదురవుతాయి. వావి వరస లేక మన్మథాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఎన్ని జన్మలెత్తినా, ఏ జన్మలెత్తినా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ నరక బాధల నుండి మనము ఎన్నటికి విముక్తి పొందలేము. నీ కోరికను అంగీకరించను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్టు గురువర్యులకు తెలిసిన నిన్ను దండింతురు. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను తీసుకుని వెళ్ళిపోదామని సుమిత్రుడు అనేక విధములు బోధించాడు. ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పించునన్నా నిరాకరిస్తున్నావు కదా. సరే, నేను ఒంటరిగా గృహమునకు వెళ్ళను. నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడిచిపెడతాడా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈపాటికి నా చెలికత్తెలు నీతో అడవికి వెళ్ళానని చెప్పే ఉంటారు. నేను కామ బాధ భరించలేకుండా ఉన్నాను. నాతో సంభోగించి నన్ను నీ దానం చేసుకో అని పలికింది. సుమిత్రుడు ఆమె దీనాలపములు ఆలకించి సంకట స్థితిలో పడ్డాడు. కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలకై తేలుటకై నిశ్చయించుకున్నాడు. శాంకరి ఈ విధముగా వారు ఇద్దరు ఆ తటాక సమీపమందు ఒక ప్రదేశమును శుభ్రము చేసి మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములను పరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకున్నారు. వారి కామ వికారములను చూచిన పక్షులు సిగ్గుపడి అక్కడి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకుని అచ్చటి నుండి కదిలిపోయినవి. కొలంలోని కలువలు మెడవంచినట్లు నీళ్లలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటును దాక్కున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుమ్మనములు చూడలేక మధువు క్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడ్డాయి. ఈ విధముగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరారు. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించాడు. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనంలో చెరులతో బంతులాట్లు ఆడి అలసిపోయి ఉన్నావు. ఎండకు నీ సుకుమార ముఖం ఎంతో వాడిపోయింది. ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమించు. ఆటలాడుకున్నట వలన నువ్వు ధరించిన వస్త్రములు కూడా నలిగి ఉన్నవని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించాడు. ఆమె లోలోన బెదిరిన పైకి ఏమీయూ ఎరుగని దానివలే నటించింది. మరికొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంతవాసియకు బ్రాహ్మణుడొకడు పెళ్లి ఆడి అత్తవారింటనే ఉండిపోయాడు. మరికొంతకాలమునకు సుశీలను పెళ్లి చేసుకున్న బ్రాహ్మణుడు చనిపోయాడు. భర్త శవంపై పడి సుశీల ఏడుస్తూ చాలా దుఃఖించింది. నవయవనవతి సౌందర్యవతియగు తన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగిందని తండ్రి గొల్లుమని ఏడుస్తూ, ఓయి భగవంతుడా, చిన్న వయసులోనే సంసార సుఖమన్నది అనుభవించకముందే ఈమెను విధవరాలను చేశావా? దీని కాలము ఎలా తీరుతుంది? ప్రజలు ఈమెను చూచిన ఎడల అమంగళకరమని భావిస్తారు.
ఏ శుభకార్యములందరూ పాల్గొననివ్వరు. ఈ స్థితి దీనికి ఎలా కలిగించామని అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అక్కడికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకే వచ్చి ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పమని పలికాడు. సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుకుంటాను? మీ తేజస్సు చూచుట వల్ల కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయాడు. మాకు ఈమె తప్ప ఎవరూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన ఈ పరిస్థితి చూడలేక మా హృదయములు బద్దలగుచున్నవి. ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగిందో, ఈమె పూర్వజన్మము ఎటువంటిదో మీకు తెలిసిన ఎడల చెప్పవలసింది అని వేడుకున్నాడు. సిద్ధుడు కొంత తడవు తన దివ్య దృష్టిదే చే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలది అవుట చేత దగుటచే కొంతమంది పురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకుని ప్రాణములు విడిచినాడు. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయింది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీకు కుమార్తెగా పుట్టింది. ఆమె చేసిన దోషం వలనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే ఈమెకి ఈ పరిస్థితి వచ్చినది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములైన మీకు ఎలా జన్మించింది అన్న వృత్తాంతం కూడా వివరిస్తాను, విను. చాలా సంవత్సరముల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఎందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరములకు వెళ్ళి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీ కుమార్తెగా పుట్టింది. అయినా నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించింది. అందువలననే ఈ వైధవ్యము కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టిన ఘోర పాపం చేసుకున్నందున మగరిని పోగొట్టుకుని విధవరాలు అయింది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలన కుమార్తెకు ఈ పరిస్థితి కలిగింది. ఇప్పుడు దుఃఖించిన లాభం ఏమి ఉన్నది? కాకున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యముల ఫలితం ఎప్పటికైనాను అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుని వంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా అని ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూచి, స్వామి, మీ మాటలు విన్నది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నవి. నా కుమార్తె పాపము నుండి ఎలా విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎలా పునర్జీవితుడగునో మీరు వివరించవలసిందిగా కోరుచున్నాను అని అడిగాడు. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నువ్వు అడగకపోయినా నివారణోపాయము వివరించాలనే నేను ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ ప్రాతకాలమున కానీ స్నానం చేయించి అచ్చటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించు. ఈ విధంగా మాఘమాసమంతా నీ కుమార్తె చేత చేయించిన ఆమెకున్న మహాపాపములన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు. మాఘ శుద్ధ విదేనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలను. 2 కొత్త చీటలు తెచ్చి అందుక చీటలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చీట మూత వేసి ఆ ముత్తైదువునకు ఇవ్వాలి. ఆమెకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టాలి. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యము వల్ల కలిగిన దోషము నివారణ అవుతుంది. కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానం చేయాలి అంటే అయిష్టత చూపుతారు. అట్టి వారిని, వారి భార్యలనైనను వారిని ప్రోత్సాహపరిచి నిష్ఠతో మాఘమాస స్నానములు చేయించాలి. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ
స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలను. ఈ మాఘమాసమందు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎళ్ళ దానికన్నా ఫలితం ఏ వ్రతమందునూ కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొనుచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారిచే మాఘస్నానములు విడువక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురుతుంది. కుష్టు వ్యాధితో బాధపడువారు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి ఒకటియే కాక మంచి పుణ్యాత్ములు అవుతారు. స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగడుతున్నట్టుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయాలి. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనకూడదు. అలా చేస్తే చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్న రీతిగా నిష్ప్రయోజనములు అవుతాయని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశము చేశాడు. ఓ శాంకరి, ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపచేసి దాన పుణ్యములు చేయించక చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో కార్యక్రమములు చేసి పాపరహితుడు అయ్యాడు. ఇది మాఘమాస 14వ రోజు పురాణము, 14వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు.